సరే హితాన్ని కోరి ప్రియంగా వింటున్నాడు కాబట్టి ఏం చెప్పబోతున్నాడు ఆయన? ఈ సర్వశ్లోకంలో ఇంకో విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది. స్వామి నువ్వే ఎందుకు చెప్పాలి మాటి మాటికి? మళ్ళీ భగవంతుడే ఎందుకు చెప్పాలి ఆ విషయాన్ని? చూడండి. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. స్వామి ఈ పరమమైన వాక్కులు మళ్ళీ నేను చెప్తున్నాను వినమంటున్నావు కదా, ఎందుకు నువ్వు అంత శ్రమ పడుతున్నావు అంటే చెప్తున్నాడు, ఇంకెవరి ద్వారా నువ్వు తెలుసుకోలేవు, ఇంకెవరూ నీకు చెప్పలేవు, అందుకు నేనే మళ్ళీ మళ్ళీ నీకు చెప్తున్నా. ఎందుకు? కారణం ఏంటి చెప్తాను. మే సురగణాః మహర్షయః మే ప్రభవం న విదుః. నా యొక్క ప్రభవం పుట్టుకని లేక ప్రభావం, నా యొక్క ప్రభావాన్ని అని కూడా చెప్పారు శంకర్లు ఇక్కడ. నా యొక్క ప్రభుత్వ శక్తి అంటే ప్రభువు అయిన నా యొక్క శక్తిని గాని, నా ప్రభావాన్ని గాని, నా పుట్టుకను గాని సురగణాః దేవతలు ఎవరు తెలుసుకోలేరు. ఋషిగ మహర్షయః వాళ్ళు తెలుసుకోలేరు. ఎందుకు స్వామి? ఎందుకు తెలుసుకోలేరు? అహం దేవానాం మహర్షీణాంచ సర్వశః ఆదిః. నేను ఈ మహర్షులకి ఈ దేవతలకి ముందు నేనున్నా, ముందే, తర్వాత వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి నాకంటే తర్వాత పుట్టిన వాళ్ళు, అవును నాలోంచి పుట్టిన వాళ్ళు, నాకు తర్వాత వచ్చిన వాళ్ళు నా గురించి ఎలా తెలుసుకుంటారు? తెలుసుకోలేరు. నేను కారణం, వాళ్ళు ఇదంతా వీళ్ళు కార్యం. అవునా? కారణంలోంచి కార్యం వస్తుంది. కాబట్టి కార్యరూపంలో ఉన్నటువంటి వీళ్ళు కారణమైన నన్ను తెలుసుకోగలరా? తెలుసుకోలేరు కదా. ఓ తండ్రి, ఆ తండ్రికి తండ్రి, తండ్రికి కొడుకు, ముగ్గురు ఉన్నారు అనుకోండి, మనవడు, తండ్రి, తాత. ఈ పిల్లవాడు, ఈ పుట్టినవాడు, వాడు కొంచెం పెరిగి పెద్ద అవుతాడు అనుకోండి. ఇతను తండ్రి వివాహాన్ని చూసుంటాడా? చూసుంటాడా? తండ్రి వివాహమే కాలేదు, ఇప్పుడు పిల్లాడు పుట్టనే లేదు, అవునా? ఎట్లా చూసుంటాడు? ఇప్పుడు పిల్లవాడు ఎవరు? ఈ తండ్రికి కార్యం, తండ్రి వీడికి జన్మనిచ్చాడు, అవునా కాదా? మరి ఈ పిల్లవాడు తండ్రి యొక్క వివాహాన్ని ఎలా చూడగలరు? చూడలే. అలాగే భగవంతుడు ఆది అహం ఆది చెప్పాడు ఇంతకుముందు. ఎవరికి? మొత్తం సృష్టికి ఆది మూలం. ఆయనలో నుంచి వెళ్ళొచ్చారు ఎవరు? దేవతలు, ఋషులు, వీళ్ళందరూ తర్వాత వచ్చారు. వీళ్ళు పిల్లలు అనుకోండి, ఆయన తండ్రి అనుకోండి. ఈ పిల్లలు తండ్రి యొక్క మూలాన్ని, తత్వాన్ని ఎలా తెలుసుకోగలరు? సాధ్యం కాదు. కార్యకారణ సంబంధం అని చెప్పాడు. మరి భగవంతుడు ఎవరు? ఈ మొత్తం సృష్టికి ఆయన ఆది కారణం అన్నాడు. ఆది కారణం అంటే ఎలాంటి కారణం? నిమిత్త ఉపాదాన కారణములు రెండూ తానై ఉన్నాడంటాడు శంకర భాష్యంలో. ఆది అనే పదానికి, సృష్టికి కారణం ఒకటి ఉండాలిగా. అమూల కారణం ఎవరు? తానే. అంటే ఏదైనా ఒక వస్తువు గాని ఒకటి సృష్టింపబడాలంటే దానికి ఏం కారణాలు? 3 ఉండాలి కదా. నిమిత్త కారణం, ఉపాదాన కారణం, సహకార కారణం, 3 ఉండాలి. ఉపాదాన కారణం అంటే ఏంటి? ముడి సరుకు, అంటే భౌతికమైనటువంటి పదార్థం ఉండాలి. ముడి సరుకును వస్తువుగా మార్చడానికి నిమిత్త కారణం, జ్ఞానం ఉండాలి. ఎలా దీన్ని మార్చాలి? దానికి తగిన పరిజ్ఞానం ఉండాలి. అది ఉపాదాన కారణం. ఈ మార్చడానికి ఒక పరికరం, ఇన్స్ట్రుమెంట్ ఉండాలి, దాని సహకార కారణం. అవునా కాదా? మట్టి ఉందండి, ఆ మట్టిని కుండలుగా తయారు చేయాలంటే ఎవరు? మీరు నేను చేయగలవా? మట్టి ఉంది,
దానికి ఎవరు కావాలి? కుమ్మరివాడే కావాలి. మట్టి ఉన్నా కుమ్మరివాడు కావాలి. కుమ్మరివాడు ఉన్న మంచి మట్టి లేదనుకోండి చేయలేడు. అవునా? ఆ పరిజ్ఞానం ఉండొద్దు, తర్వాత ఇది ఉండాలి. కానీ ఇంకోటి ఏమి ఉండాలి? ఆ సారే అది ఇన్స్ట్రుమెంట్ ఉండాలి కుండ తయారు చేయడానికి. ఏదైనా చూడండి ఎక్కడైనా ఈ 3 ఉండాలి. ఇప్పుడు ఇంత పెద్ద బ్రహ్మాండం సృష్టింపబడితే దీనికి నిమిత్త కారణం ఎవరు? ఉపాదాన కారణం ఎవరు? ఏ పరికరంతో చేశాడు ఇదంతా? అక్కడ మాయాశక్తి అని చెప్పాడు ఇంతకు ముందే. ఏం చెప్పాడు? మాయాశక్తి ద్వారా చేశాడు, ఉపయోగించుకున్నాడు. మరి నిమిత్త ఉపాదానం ఏ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? పదార్థం ఎక్కడి నుంచి? తనలోనే. తనకంటే భిన్నముగా ఏం లేదు కదా, లేదు. మరి నిమిత్త కారణం దీన్ని సృష్టించడానికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలో నుంచే వచ్చింది. సో అభిన్న నిమిత్త ఉపాదాన కారణం తానే. అంటే భిన్నము నిమిత్త ఉపాదానం రెండూ తానే. అది ఆది. దీనికి ముండకోపనిషత్తులో ఒక ఉదాహరణ చెప్తారు. సాలెగూడు నిర్మించుకుంటుంది. ఎలా తయారు చేస్తుంది గూడు? ఎక్కడి నుంచి తెచ్చుకుంటే మెటీరియల్ షాప్ నుంచి తెచ్చుకుంటుందే, నోట్లోంచే వస్తుంది. అవునా? ఆ నోట్లోంచే వస్తుంది. దాంట్లోంచే ఆ దారం మళ్ళీ దాంట్లో ఉంటుంది గూడు కట్టుకొని. అవునా? ఇందులో ఉపాదాన కారణము తానే, నిమిత్త కారణము మెటీరియల్ కాస్ట్, ఎఫిషియెంట్ కాస్ట్ రెండు దాని. ఈ సృష్టికి ఆది అయినప్పుడు ఆయనకు ముందు ఏమీ లేవు కదా, పదార్థము లేదు, ఏమీ లేవు. మరి రెండు ఏమవ్వాలి? నిమిత్త కారణము తానే, ఉపాదానము తానే. కాబట్టి ఆది, సృష్టికి నేను ఆది. కాబట్టి వీళ్ళందరూ తర్వాత వచ్చారు, మహర్షులు కానీ దేవతలు కానీ. నా గురించి వాళ్ళు ఏం తెలుసుకోలేరు. కాబట్టి నేనే చెప్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మళ్ళీ ఆయన చెప్తున్నాడు? నువ్వు ఎక్కడికైనా పోనీ తెలుసుకోవాలంటే పోనీ వదిలేస్తారు. వాళ్ళు ఎవరు చెప్పలేరు కదా, ఎక్కడ పోయి తెలుసుకుంటావు? అందుకు నేనే చెప్తున్నాను. ఈ విషయము బాగా అర్జునుడికి అర్థమైంది. తర్వాత రాబోయే శ్లోకాల్లో ఇదే పాయింట్ని అర్జునుడు తన నోటితో చెప్తాడు. తర్వాత రాబోయే శ్లోకాల్లో వింటాం. కాబట్టి చాలా సూక్ష్మంగా ఫాలో అవుతున్నాడు అర్జునుడు భగవంతుడు చెప్పినటువంటి ప్రతిదాన్ని. అది అర్జునుడు మాటల్లో మనకు తెలిసిపోతుంది. సరే, ఇంతకీ ఈయన ఋషులు సురగణములు అని రెండు విషయాలు చెప్పాడు. ఇక మిగతా వాళ్ళంతా. కానీ ఋషులంటే వచ్చారని, తర్వాత దేవతలు వచ్చారని, ఇంటర్ప్రిటేషను మనకి సృష్టి సిద్ధాంతములు ఉపనిషత్తుల్లో అనేకం ఉన్నాయి. పురాణాల్లోనూ కనిపిస్తాయి, రామాయణంలోనూ కనిపిస్తాయి. ఏది సృష్టి ఎలా జరిగింది, క్రమం ఏంటి, అది రకరకాలైన సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే అనంతమైన అవ్యక్తమైన పరమాత్మలో నుంచి మూల కారణం అంటే ఈశ్వర, సమిష్టి కారణ శరీర అభిమానం వస్తాడు ఈశ్వర. ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? ఈ వాసనలు ఉన్నాయి కదా, సమిష్టి వాసనలు ఉన్నాయి కదా, ఏవైతే పక్వం అయినాయో వాటిలో ఈ చైతన్యము ప్రవేశించినప్పుడు ఈశ్వర ఉపాధి అనేది వస్తుంది, సమిష్టి, వ్యష్టిగా. దాని తర్వాత సమష్టి అహం, సమష్టి బుద్ధి. సమష్టి అహం, సమష్టి బుద్ధి. అహము ఇప్పుడు మనదంతా వ్యష్టి, కానీ అక్కడేమిటి? సమిష్టి. సమష్టి అహం, సమష్టి బుద్ధి. బుద్ధి అంటే అంతఃకరణం. ఆ సమష్టి బుద్ధిని ఏమంటారు? అక్కడ హిరణ్య గర్భుడితో పోలిస్తారు, అంతే. ఆ తర్వాత ఏమొస్తాయి? తన్మాత్రలు. సూక్ష్మ సృష్టి జరుగుతుంది, స్థూల సృష్టి జరగదు, తన్మాత్రలు వస్తాయి. అవునా? ఇప్పుడు ఇక్కడ తన్మాత్రలు, సమిష్టి అహం,
తర్వాత సమిష్టి బుద్ధి అంతా ఏదో మహత్ అంటారు, మహత్తత్వం అంటారు దాన్ని. ఈ ఏడింటిలో నుంచి ఎవరు పరమాత్మ ప్రవేశించి వ్యక్తం అవడానికి చేసే ప్రయత్నంలో ఏదైతే జరుగుతుందో ఏడింటిలో వ్యక్తం అవుతాడు ఆయన, చైతన్య రూపుడై ప్రవేశిస్తాడు. అప్పుడు వాళ్ళని ఋషులు అంటారు. ఋషులు అని అంటారని చెప్పాడు. అంటే ఇదంతా సమిష్టే, వ్యష్టి కాదు, ఇది సూక్ష్మమైనటువంటి దశలోనే ఉంది. ఇక దేవతలు అంటే ఎవరు? ఇప్పుడు సృష్టి జరగాలంటే ఏం కావాలి? శక్తులు కావాలి, ఇంద్రియ శక్తులు. ఎక్కడి నుంచి తేవాలి? ప్రకృతిలోంచాక తీసుకొచ్చేది, అవునా కాదా? ఏ ప్రకృతి? మూల ప్రకృతిలోంచే, ముడిసరికి అంతా అదే, దాంట్లోంచి తీసుకురావాలి. కాబట్టి ఏవైతే ఇంద్రియ శక్తులు ఉన్నాయో అవన్నీ ప్రకృతిలోనే ఉన్నాయి కదా. ఆ ప్రకృతి శక్తుల్లో నుంచి ఈయన వ్యక్తమైనప్పుడు వాళ్ళు దేవతలుగా వస్తారు. సో ఈ దేవతల్లో ఏ శక్తి ఉందో అది ఆయనదే. ప్రతి దేవతలో ఒక శక్తి ఉంది, అది ఎవరిది? పరమాత్మది. మరి ఋషులో ఇది కూడా పరమాత్మది. ఇప్పుడు ఈ ఇద్దరు కలిస్తే మొత్తం జరిగింది. అంటే ఈ రెండు దశల్లో జరుగుతుంది ఇక్కడ. ఒకటి సమిష్టి అహం, సమిష్టి బుద్ధి, తన్మాత్రలు, తర్వాత ఇంద్రియ శక్తులు. ఐత్తరేయ ఉపనిషత్తులో చెప్తాడు సృష్టి క్రమం ఎట్లా ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది అనేది. ఒక ఉపనిషత్తులో ఒకటి చెప్తాడు, ఏదైనా ఒకటే. ఇప్పుడు మనలో చూసినప్పుడు వ్యక్తిలో మనకు అహం ఉందా? అంతఃకరణం ఉందా? అంటే బుద్ధి, మనస్సు ఇది ఒకటి ఉందిగా. అష్ట ప్రకృతిలో ఏం చెప్పాడు మనకి? మనస్సు, బుద్ధి, అహంకారం. ఇక్కడ బుద్ధి ఒకటి మహత్త చెప్పాడు. తర్వాత భూమి, రాపో, నలో, వాయువు, ఇదేమో స్థూలం. అక్కడికి వెళ్ళేటప్పటికి సూక్ష్మం. మనలో కూడా ఉన్నాయి కదా. ఇది వెష్టిలో ఉన్నప్పుడు సమిష్టి. అలాగే ఈ మనిషి పనిచేయాలంటే ఏం కావాలి? ఇంద్రియ శక్తులు కావాలి. మరి ఇంద్రియ శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయనే యాక్టివేట్ చేయాలి, ఆయనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఎక్కడ? సమిష్టిలో నుంచి తీసుకురావాలి, అంతేగా మూల ప్రకృతిలో నుంచి. సో ఇప్పుడు ఇంద్రియ శక్తులనేమో దేవతలు అన్నారు, అవునా? ఈ పంచ తన్మాత్రలు సమిష్టి అహం, సమిష్టి బుద్ధిలో నుంచి వ్యక్తమయ్యే చైతన్యాన్ని ఋషులు అన్నాడు. దర్శనాత్ అని చెప్పారు ఇక్కడ. సో ఈ రకంగా అచేతనమైన దాంట్లో చేతనత్వంగా ప్రవేశించి ఈ మొత్తం సృష్టిని నడిపిస్తున్నాడు. వీళ్ళందరూ ఎప్పుడు ముందు పరమాత్మ, తర్వాత ఇవన్నీ వచ్చాయి, అంతేగా. తనకు తానుగా పరారూపంలో ఉన్నాడు. ఆ పరారూపంలో ఏ కదలిక, చలనం లేదు. ఆ పరా అయినటువంటి ఆయన ఏమవుతున్నాడు? సమిష్టి వాసనలతో ప్రవేశించినప్పుడు ఈశ్వరుడుగా వస్తున్నాడు. అందుకే సమిష్టి కారణ శరీర అభిమాని ఈశ్వరుడు. తర్వాత ఇదంతా జరుగుతుంది, సూక్ష్మ సృష్టి, తర్వాత స్థూల సృష్టి. ఇలా జరిగినప్పుడు దీనికి మూలం ఎవరు? ఆది నేనే. మరి అయినప్పుడు వీళ్ళందరూ ఎలా తెలుసుకుంటారు? సర్వశః అంటే మహర్షులు కానీ దేవతలు కానీ అన్ని సర్వశః అని దానికి సర్వ ప్రకారములుగా వీళ్ళకి ఆది నేనే, నాలోంచి వచ్చారు కాబట్టి నన్ను గురించి వాళ్ళు తెలుసుకోలేరు. కాబట్టి నీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు. అందుకు నేను చెప్తున్నా వీళ్ళు. స్వామి, అలా తెలుసుకోవటం వల్ల నాకేమిటి ప్రయోజనం? యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. యః మాం అజం అనాదిం సర్వలోకమహేశ్వరం వేత్తి, ఎవరైతే నన్ను అజం అంటే జన్మరహితుడుగా, అనాది ఆది లేనివాడిగా, సృష్టికి ఆది నేను, నాకు ఆది లేదు, అనాది, లోకమహేశ్వరం సర్వలోకములకు మహేశ్వరుడుగా నన్ను తెలుసుకుంటారో, సహా మర్త్యేషు
అలాంటి వాడు మానవులలో అసమ్మూఢ, ఈ పదం చాలా చోట్ల వాడతాడు. సమ్మూఢుడు, అసమ్మూఢుడు, మూఢుడు. మూఢుడు అంటే ఎవరు? ఏమి తెలియని వాడు, బుద్ధి మందబుద్ధి. సమ్మూఢుడు అంటే మంచి మూఢుడు, గొప్ప మూఢుడు అని అర్థం. ఆ అకారం చేరిస్తే ఏమవుతుంది? మూఢత్వం పూర్తిగా పోయినవాడు, పూర్తిగా మూఢత్వం పోయినవాడు, అజ్ఞానం పూర్తిగా తొలగించుకున్నాడు. అలా అవుతాడు. ఎప్పుడు? నన్ను జన్మ లేనివాడిగా, తర్వాత అనాది ఆది లేనివాడిగా, ఆ తర్వాత లోక మహేశ్వరుడుగా తెలుసుకుంటే అతనిలో మూఢత్వం పూర్తిగా పోతుంది. అంతేకాదు, సర్వ పాపై ప్రముచ్యతే, అన్ని పాపముల నుండి బయటపడతాడు. ఈ మూఢత్వానికి ఈ పాపానికి చాలా సంబంధం ఉందండి. ఎందుకంటే అజ్ఞానంలోనే పాపం చేస్తాడు మనిషి. జ్ఞానంలో పాపం చేయుడు, ఆలోచనే రాదు. జ్ఞాన దృష్టి ఉన్నప్పుడు పాపం ఎప్పుడు జరుగుతుంది? అజ్ఞాన దశలో. అందుకని అసమ్మూఢుడు, పూర్తిగా మూఢత్వం పోయిందంటే ఏమిటి? ఇహ పాపములు అనేవి ఉండవు. జ్ఞానముతో అవన్నీ క్షాళనమైపోయి. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానము అది చెప్పాడు. సరే, ఇప్పుడు అసమ్మూఢ సర్వపాపై ప్రముచ్యతే. ఈ పాపాలు చాలా మంది కన్సర్న్ పాపమే. పాపం గురించి ఆలోచిస్తారు, పుణ్యం గురించి ఆలోచిస్తారు, జ్ఞానం గురించి ఒక్కరు ఆలోచించారు. కానీ అసమ్మూఢుడు అవుతేనే పాపం పోతుంది. అందుకు చెప్పాడు భగవంతుడు. అసమ్మూఢుడు అంటే పూర్తిగా అజ్ఞానము తొలగిపోతేనే పాపం పూర్తిగా పోతుంది. అంతే తప్ప పైపైన కర్మల చేత తొలగదు. ఏంటండి అట్లా చెప్తారు? మాకున్న ఆశను కాస్త తుంచేశారు. సాధారణంగా పాపం గురుదేవులు చాలా చక్కగా వివరిస్తారు, పూజంతా దులిపేస్తుంది. పాపం అంటే ఏంటి? చెడ్డ పని, ఇతరులకి హాని చేయటం. పరోపకారాయ పుణ్యాయ, అవునా? పరపీడనం, ఇతరులు పీడించడం, ఏదో పిచ్చి పిచ్చి పనులు, ఇలాంటి పాపం. ఏదైనా కావచ్చు, ఇలాంటి ఇతరులని హాని కలిగించి, ఇది సామాన్యమైన లౌకిక ధర్మాన్ని అనుసరించి ఇది పాపం. సరే, పూర్వజన్మలో తెలుసో తెలియక పాపాలు చేశాడు అనుకోండి. సరే, పాపానికి మార్గం ఏంటి? నివారణకు రెండు మార్గాలట. ఒకటి, ఆ పాపం చేసినందుకు అనుభవించాడు అనుకోండి, దుఃఖమో శిక్షనో ఏదో అనుభవిస్తే పోతుంది. అనుభవిస్తే ఆ పాపం పోతుంది. రెండవది, సెన్సిటివిటీ ఉన్నవాడికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే పోతుంది. ప్రాయశ్చిత్తం అంటే తెలుసుగా, ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చెప్పారు మనకి, ఓళ్ళు చెప్పారు. ఇది కర్మలో ఏమన్నా లోపం జరిగినా ప్రాయశ్చిత్తం చెప్పాడు. తర్వాత మానసికంగానే కొంతమంది సెన్సిటివ్గా ఉండి, అయ్యో ఇలా జరిగి మానసికంగా వాడు కనుక పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అంటాడు. చెప్పలే? ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి, పశ్చాత్తాపడితే అది ప్రాయశ్చిత్తంతో సమానం. అప్పుడు వాడి దోషం పోతుంది. ఆ సెన్సిటివిటీ ఉండాలి మనిషి. లేదా బండరాయిలాగా అన్ని చేసేసి అని కప్పిపుచ్చేసేసుకుంటే ఎక్కడ పోతుంది? ఇతరులకు తెలియదు, కానీ లోపల ఉంటాయిగా ఆ దోషాలు, అవన్నీ. అవి సాధనలో ఆటంకాలుగా వస్తాయి. అందుకని ఏంటంటే ఏం లేదు, నెగిటివ్ టెండెన్సీస్ అంటే ఈ రజోగుణము, తామోగుణం సంబంధించినటువంటివి. అవి ఈ పరమాత్మను ఆశ్రయించనివ్వవు, పరమాత్మ వైపు దృష్టిని మళ్లించవు, మాటికి ప్రపంచం వైపు లాగుతుంటాయి ఆ సంస్కారాలు, ఆ గుణాలు. ఇదే పాపం. ప్రపంచంలోకి వెళ్ళి బురద పూసుకోవడం, పరమాత్మ వెళితే క్షాళన అవుతుంది. అదే కదా చెప్పాడు, మయ్యర్పితము నో బుద్ధి. నువ్వు ఎలాంటి వాడు? నన్ను ఆశ్రయించి
నా వైపు చిత్తాన్ని నిలిపినప్పుడు పోతాయని చెప్పాడు కదా. మరి అటు నిలపాలంటే మరి ఏం చేయాలి? ఇవి అడ్డం వస్తుంది. అందుకు శ్రవణం, అందుకు మననం. ఆ దృష్టి నిలవాలి కదా, ధారణ జరగాలి కదా. ఆయన్నే ఆశ్రయించాలి, అనన్య చిత్తంతో ఆయన ఇది చెయ్యాలి. మిగతాదంతా కూడా అనిత్యం, అసుఖం అందుకే రావద్దు బుద్ధికి. ఆ వెలుగు రావద్దు, ఆ జ్ఞానం రావాలి. అందుకు పాపం పాపం ఎలా పోతుంది? పాపం అసలు ఏమంటారంటే శాస్త్రంలో, తాను ఒకటైతే తన స్థితిని తాను మరిచి తాను వేరొకటి అనుకుని చేసేదంతా పాపం. ఇదేం భాష అండి బాబాయ్? ఏంలే, వేదాంత భాష ఇదే. తన స్వరూపం ఏదో మరిచి జీవుడు, తన యథార్థ స్వరూపం ఏంటి? ఆత్మే. అది మరిచిపోయి తాను జీవుడని అనుకుని ఏం చేస్తున్నాడు? ఈ శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు వీటిలో తాదాత్మ్యం చెంది, ఏది ఎముకలు పోగు, మాంసం మొక్కలు, ఇదే కదా శరీరం అంటే. అక్కడ అదే, అవునా? ఇదంతా ఏమిటి? భౌతికం, నిత్యం. అందుకే దాన్ని భూతత్వంలో చూడమంటాడు. దేన్ని? ఈ ఉపాధిని భూతత్వంలో చూస్తే ఎవరికి ఇష్టం ఉండదు. శంకరాచార్యులు చెప్పి, ఏ తత్ మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం. ఎవరి కోసం చెప్పాడు ఇది? ఈ అజ్ఞాన జీవుడి కోసమే చెప్పాడు. ఏముంది శరీరంలో? మాంసము, ఎముకలు, రక్తము ఇలాంటివే కదా. దీన్ని పట్టుకొని, ఈ అశుచిని పట్టుకొని దీనిపైన మోహం, ఇది నేనే అనుకుంటాడు. ఇది పాపం. అమ్మో, అది అందరూ అవునా? అందుకు వైరాగ్యం కావాలి, వివేకం కావాలని చెప్పింది. అందుకే అనాత్మను ఆత్మగా భావించడం, అజ్ఞానముని జ్ఞానం అనుకోవటం కదా, దుఃఖాన్ని సుఖం అనుకోవడం, ఇదంతా ఇదే పతంజలి యోగ సూత్రాల్లో చెప్తారు. అవునా? ఏముంది మన ఇప్పుడు శరీరం నిజంగా ఈ పంచభూతాలే తయారైంది, ఉన్నవి సప్తధాతువులే. తన సప్తధాతువా? ఆలోచిస్తే ఏమండి, ఒక ఎముకని తీసుకొచ్చి ఇది నువ్వు అంటే ఒప్పుకుంటారా? మనకున్నది అదే శరీరం, అదే కదా. అస్థి పంజరం, ఈ పంజరం పట్టుకొని అదే కెమిస్ట్రీ ల్యాబ్లో చూడండి, అస్థి పంజరాన్ని, బయాలజీ బాటనీ ల్యాబ్లో భయపడి చేస్తారు. అవునా? ఇప్పుడు లోపల ఉన్నది అదే పంజరం. పంజరం దానిపైన బాగా ప్లాస్టింగ్ చేశాడు. ఏం ప్లాస్టింగ్? మాంసం బాగా అద్దాడు, అది కనిపించకుండా, అంతే తేడా. కండలు, మాంసం. దానిపైన మాంసం కూడా చూడలేవు, భయంకరంగా ఉంటుంది. దానిపైన ఏం చేశాడు? మంచిగా పాలు పోసి ఉంచాడు. ప్లాస్టింగ్ లో ఉంటుంది కదా ఫైన్, ఇది ఇప్పుడు ఏమంటారు దాన్ని? పుట్టింగా ఏదో అంటారు, బాగా ఫైన్ గా పెడుతుంది. దానిపైన రన్ చేశారు. ఎంతగా లేయర్స్, సప్తధాతువులు. ఈ సప్తధాతువులు ఏది అందంగా ఉంటుందండి? ఏది చూసినా మనకి అసహ్యం అనిపిస్తుంది. ఇది సైంటిఫిక్ విజన్. అవునా? ఇది స్కానింగ్, ఇది ఎక్స్రే విజన్. అవునా? విచిత్రం ఏంటంటే, స్కానింగ్లు తీసి డాక్టర్కి ఇస్తాడు కానీ వీడు చూసుకోడు. చూసుకుంటాడా? చూసుకోడు. ఆ స్కానింగ్ లో చూస్తే మనం ఏంటో అర్థమవుతుంది. దీనిపైన మనిషికి అంత వ్యామోహం కదా. ఏది? ఈ సప్తధాతుమయం. ఇది ఆలోచన చేశాడు అనుకోండి, ఊరికే విని మనం నవ్వుకోవటం కాదు ఇది. దీన్ని పట్టుకొని నేను అనుకోవడం ఏంటి? దీంట్లో ఏది బాగుందని చూడడానికి ఇదంతా పోతుంది కదా. మనమంతా పాడైపోవట్లే, మనం చూస్తున్న కానీ పాడైపోవట్లే. ఇంకా గురుదేవులు ఇంకా బాగా చెప్తారు, బోత్ ద కంటైనర్ అండ్ కంటైనర్ ఫిల్దీ. అంటే కంటైనర్ అంటే ఈ శరీరం, దాని లోపల ఉన్నదేంటి? మలమూత్రాలు. దాని లోపల ఎప్పుడు ట్యాంకులు ఉన్నాయి. ట్యాంకులు లేవు, ట్యాంకులు ఉన్నాయి. ఆ ట్యాంకులు ఉన్నాయి, దాన్ని పట్టుకొని తిరుగుతారు. అవును, అది పట్టుకొని తిరుగుతున్నాడు మనిషి. అంతే కదా. మరి దేవుణ్ణి మరచి శరీరము తాను అనుకున్నట పాపం. ఇదే మహాత్ములు దేహో దేవాలయం ప్రోక్త అన్నాడు. ఎప్పుడు దేవాలయం? నువ్వు దేవుడు తెలిసినప్పుడు దేవాలయం.
దీంట్లో భగవంతుడు నన్ను మర్చిపోతే ఇది శవం. అవునా? భగవంతుడు ఉన్నాడని గుర్తు చేసుకున్నప్పుడు ఇది దేవాలయం. అవునా కాదా? భగవంతుడిని మర్చిపోతే శవం, భగవంతుని తలుచుకుంటే శివం. అంతే తేడా. సో 2 దృక్కోణాలు కరెక్టే. ఒకటి వైరాగ్యం పెంచేది, మరొకటి దివ్యత్వాన్ని పెంచేది. ఎలా చూస్తాము మన చాయిస్. అవునా? కానీ మూఢత్వం అంటే ఏంటి? ఇంతకంటే మూఢత్వం లేదు. తానెవరో మరిచి, తన దివ్య స్వరూపాన్ని మర్చిపోయి, ఈ అల్పమైన క్షుద్రమైన అది భూతం క్షరో భావ అని చెప్పాడు కదా, నశించిపోయే దాంతో తాదాత్మ్యం చెంది కూర్చోవడమే పాపం ఆ దృష్టిలో, అధ్యాత్మ దృష్టిలో. ఈ పాపం ఎలా పోతుంది? జీవుడు 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 అనుకొని మొదలు పెట్టాడు. వ్యాపారం ఎట్లా మొదలు పెట్టాడు? ముందు జీవభావం, అజ్ఞానం, అవును, దాంట్లో జీవభావం అంకురం, తర్వాత మిగతావన్నీ మొదలయ్యాయి. అలాగే మనస్సు, అలాగే బుద్ధి, అలాగే ఇంద్రియాలు, ఏవి అన్ని ప్రకృతిలోంచి వచ్చాయి. మళ్ళీ ప్రకృతిలోకి వెళ్ళిపోతాయి. అవునా కాదా? అవునా? ఇవన్నీ పట్టుకొని ఏం చేస్తాడు? పరిమితుల్లో ఇరుక్కుపోయి ఇవి నేను అనుకుంటవే పెద్ద విజ్ఞానం. ఇదంట దొంగతనం కంటే ఎక్కువ. దొంగతనం కంటే ఎక్కువ. అందుకు ఇంకా ఒక స్మృతిలో చెప్పాడు, దేహాత్మ బుద్ధి వల్ల కలిగేటువంటి పాపం ఎంత అంటే ఏమిటి? గోవధ కోటిభి అంటాడు. ఇంక చచ్చినట్టు ఆత్మజ్ఞానం అవ్వాల్సింది, పొందాల్సిందే. గోవధ చేస్తే అంత పాపం, ఒక్క గోవుని వధిస్తేనే. అలాంటిది 1,000,000 గోవులు వధిస్తే ఎంత పాపమో. ఈ దేహాత్మ బుద్ధితో ఆలోచనలు పెంచుకొని ప్రపంచంలో ఇరుక్కుపోవడం అంత పాపం అండి. పతనాత్ పాప అంటే తన ఆత్మస్థితి నుంచి, స్వరూప స్థితి నుంచి ఈ దీంట్లో పడిపోతున్నాడు పంకిలంలో. ఏది? క్షరమైనటువంటి వాటిల్లో. అంతే కదా? కాబట్టి క్షరమైన దాంతో తాదాత్మ్యం చెందిన ఏమవుతాడు? తాను క్షరమే అవుతాడు. కాబట్టి మా అనాదిం అజం భూత మహేశ్వరం యహవేత్తి అదే చెప్పాడు. కాబట్టి పరమాత్మ ఎవరెప్పుడు? జన్మరహితుడు, ఆది లేనివాడు. ఈ లోకాన్ని మొత్తాన్ని ఏమిటి? ఆయన చైతన్య స్వరూపుడై నియమించేవాడు. అలా తెలుసుకోవటం వల్ల ఏమవుతున్నాడు? అసమ్మూఢుడు అవుతాడు, అజ్ఞానం పోతుంది. ఇప్పుడు ఆది అంతములు లేనిది, అంతే కదండి? అజం అంటే పుట్టుకే లేదు, ఆది లేదు, అంతం కూడా లేదు. ఆది అంతములు లేనిది ఏమిటి? పరమాత్మే. దేశకాల వస్తు పరిచ్ఛిన్నము కాదు, ఆది అంతములు లేవంటే అదే. అలాంటిది ఒక్క పరమాత్మ. అలాంటి పరమాత్మ స్వరూపము కంటే తాను భిన్నము కాదు. భిన్నం అయినప్పుడు వెంటనే శరీరంలోకి కూర్చుంటుంది దేహాత్మ బుద్ధి, ఇంద్రియాత్మ బుద్ధి, మనస్సు, ఇవన్నీ వచ్చి చుట్టుకుంటుంది, దీంట్లో కూలబడతాడు. అంతే, మొదలైంది మళ్ళీ ఏమాట? దీంట్లో తిరుగుతుంటాడు. అందుకు చెప్పాడు, అలా తెలుసుకున్న వాడికి ఏమన్నా పాపములన్నీ అసలు పోతాయి పూర్తిగా. ఎందుకు? జ్ఞానం వచ్చింది, పరమాత్మతో తాదాత్మ్యం చెందుతున్నాడు, దానితో పాపం పూర్తిగా తొలగిపోతుంది. ప్రాయశ్చిత్త కర్మలు కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, జ్ఞానం వల్ల పూర్తిగా తొలగి, అది ఆత్మజ్ఞాన అనుభవ జ్ఞానం వల్ల తొలగిపోతుంది. హరి.